100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'తండ్రి' సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా 'కార్తికేయ 2' సినిమాకు నేషనల్ అవార్డు రావడం, దాని తర్వాత 'చందు ముడేటి' డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, గ్లిమ్స్ ఆడియన్స్‌లో ఒక రేంజ్‌లో అంచనాలను క్రియేట్ చేశాయి. ఈసారి నాగ చైతన్యకు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ పడేలానే ఉందని అక్కినేని ఫ్యాన్స్ అందరూ ధీమాగా ఉన్నారు. దానికి తోడు పాటలు కూడా ఓ రేంజ్‌లో మార్బ్రోగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 4వ పాట అద్భుతంగా వచ్చిందంట. ఈ సాంగ్ నాగ చైతన్య, సాయి పల్లవి మీద వస్తుందంట. ఈ వారమే 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతం ఇచ్చినట్టు సమాచారం. 4వ సాంగ్‌తో అంచనాలు భారీగా పెరుగుతాయని తెలుస్తున్నది. మరి ఈ సాంగ్ వచ్చాక యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ ఓలి ఎడిటర్‌గా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుండి వచ్చిన 3వ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హైలెస్సో హైలెస్సా అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్ గా ఉంది. నాగ చైతన్య రగ్దు లుక్ లో అదరగొట్టారు. సాయి పల్లవి ఎలిగెంట్ గా తన క్లాసిక్ డాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది. ఈ ఇద్దరు జోడీ అద్భుతంగా ఉంది. అద్భుతమైన విజువల్స్, వోకల్స్, కంపోజిషన్ తో పాటు ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది. శ్రేయా ఘోషాల్, నకాష్ అజీజ్ వోకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశాయి. శ్రీమణి లిరిక్స్ విడదీయరాని ప్రేమను చాలా గొప్పగా ప్రజెంట్ చేశాయి. దాంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. పాటలు అన్నీ సూపర్ హిట్ అవడంతో 'తండ్రి' మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో నాగ చైతన్య 100 కోట్లకు పైగా సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రంతో నాగ చైతన్య ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడో చూడాలి.